Kantara is coming before us. మాకైతే లేదండి. మా ఇంట్లో లక్షలకు వచ్చిన లాస్ట్ లేదని, కోట్లకు వచ్చిన కొత్త లేదండి. మా ఇంట్లో ఏట్లు పోయి కోట్లు తనుకొచ్చేస్తున్నాయండి. కోట్లు అంటే కుక్కలు తినేస్తున్నాయి, లక్షలు ఉంటున్నా నక్కలు తినేస్తున్నాయి, ఏలుంటే ఎలకలు తినేస్తున్నాయి, 10 నుండి 12 తినేస్తున్నాయి, ఆఖరి చిన్న నుండి చీమలు తినేస్తున్నాయండి. ఇతర నెత్తి మీద బొచ్చు తప్ప ఇంకేం మిగలడం లేదండి. పోయిలేండి ఇంట్లో బంగారం ఉంది, ఇంకా ఆపకపోతే ఇసురులోకి బియ్యం నాకు ఎండిపోతున్నారండి. గురువు గారు మీకు ఆ డబ్బు కానీ ధాన్యం కానీ కావాలని చెప్పండి, పంపిస్తాం. మా అడ్రస్ మల్లాపల్లి యాగారం, దాని పక్కనే ఉన్న మల్లాడు పక్కన పిల్లలు మా ఊరు. మా అడ్రస్కి సాయంత్రం ఉత్తరం రాసి పోస్ట్లో వేయకుండా పొయ్యిలో వేసాను. మీరు పరిగెత్తుకుండా పంట కాకూడదు 10 గంటల నుంచి నించాను, 3 గంటలు నేను మురికాలలో కనిపిస్తాను. పగిలిపోయిన ఓడ మీద వచ్చేస్తానండి డబ్బులు తీసుకొని. ఓ మేము చదువు కానీ బాగానే చదువుకున్నాం అండి. చదువు సంఖ్యల వరకు వచ్చింది, గుణితాలు గుండెలాగా వచ్చింది, పాదాలాగా వచ్చింది. ఇంగ్లీష్ ఈజీలో మన పరిగెత్తేసిందండి. చదువు ఎక్కిపోయి అబ్బాయి గారి సంతకం పెట్టనాలేదండి. అందుకే పొద్దున్నే సార్ గారిని ఉద్యోగం అడిగితే సాయంత్రం సుష్మా మేడం గారు రాసిచ్చారండి ఈ ఊర్లో ఉద్యోగం. అయితే దీనికి సంతకం పెట్టే పని ఉండదండి. ఈ ఊర్లో ఉద్యోగం రాసాక నాకు ఒక పని దొరికిందండి. ఇక్కడ ఉన్న ముసలోళ్ళందరూ వండకూడదని డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్ వచ్చిందండి. ఈ ముసలోళ్ళందరి వల్ల అత్త గొడవలు కొట్టుకుంటున్నారని ఆ గొడవల్లో అత్త వచ్చి అడిలో పడిపోయింది, మా కోళ్ళు వచ్చి గోతులో పడిపోయింది, మామ వచ్చి మంచం ఎక్కేసాడు, అల్లు వచ్చి అటకెక్కేసాడండి. అందుకే ఈ ముసలోళ్ళందరినీ మెగాస్టార్ చిరంజీవి దగ్గర చేరుస్తాను. చాలా అద్భుతం. మా అన్నగారైనటువంటి ఎంపీ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అది అన్నవరపాడులో మొట్టమొదటి బ్రాంచ్ స్థాపించడం జరిగింది. కొన్ని కారణాల వల్ల నేను అప్పటి వరకు వేరు విద్యా సంస్థల్లో వివిధ స్థాయిల్లో కెమిస్ట్రీ లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, జనరల్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్న నాకు ఆయన ఆహ్వానం అందించిన మీదట 2014లో నేను ఈ శ్రీ సూర్య విద్యా సంస్థల్ని నేను భుజానికి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మీకు తెలుసు 2019లో జడ్పీ కాలనీలో ఈ బ్రాంచ్ స్టార్ట్ చేశాం. లాస్ట్ ఇయర్ 2024లో మధ్యరాలపాడులో ఒక 8 ఎకరాల ప్రాంగణంలో ఒక
ఒక పెద్ద స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రయాణంలో మాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇన్నాళ్ళు మా మీద నమ్మకం ఉంచి ఈ విధంగా ఇన్ని సంవత్సరాల పాటు విద్యా సంస్థని నిర్వహించడానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా నా తుది శ్వాస వరకు కూడా ఇదే విద్యా వ్యవస్థలో ఉండి, ఇది నేను 42వ సంవత్సరం టీచింగ్లో ఉండటం, 1984 సంవత్సరం నుంచి నేను టీచింగ్లో ఉన్నాను. ఈ ప్రయాణంలో కొన్ని వేల మంది డాక్టర్లను గమనించాల్సిన విషయం అది. ఇక లక్షల్లో ఇంజనీర్లను తయారు చేయడంలో నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఫలితంగా మా విద్యార్థులు కేవలం మన దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో వేరు ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పి తెలుసుకుంటుంటే నాకు చాలా గర్వంగా ఉంది. అయితే ఒక 30 సంవత్సరాల పాటు వివిధ సంస్థల్లో పనిచేసిన తర్వాత వాళ్ళ అడుగుదాడులు, వాళ్ళ సలహాలతోటి నేను నడుచుకోవాల్సిన పరిస్థితుల్లో నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉన్నది కాబట్టి విద్యా సంస్థల నిర్వహణలో నేను మా అన్నగారి పిలుపు మేరకు వచ్చి నేను 2014లో ఈ విద్యా సంస్థల్ని బాధ్యత తీసుకొని ఇలా 3 బ్రాంచులను ఈరోజు మేము నిర్వహిస్తున్నాం. సరే, చాలా వరకు అంటే నాకు సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా నా మనస్తత్వం తెలుసు. కేవలం డబ్బే సంపాదించాలంటే నాకు అనేక మార్గాలు ఉన్నాయి. కానీ ఈరోజు నేను ఈ మాత్రం మీ ముందు నిలబడి 4 మాటలు చెప్పడానికి అర్హత నాకు చాక్పీస్ వల్ల వచ్చినది కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని ఈ విద్యాభ్యాసం ద్వారా, ఈ విద్యా సంస్థల ద్వారా విద్యను తగిన విధంగా విద్యార్థులకు పంచి సామాజికంగా నాకున్నటువంటి బాధ్యతను నేను నిర్వర్తించాలనే ఉద్దేశంతో ఆర్థికంగా చాలా కష్ట నష్టాలు నేను అనుభవిస్తున్నప్పటికీ చాలా తృప్తిని నాకు మిగులుస్తుంది. ఈ ప్రయాణంలో నా భార్య వంతు తన యొక్క ఆలోచన కానివ్వండి, ప్రోత్సాహం కానివ్వండి, నేను ఎల్లంటికి మరవలేను. అలాగే నాతో పాటు కొన్ని సంవత్సరాలుగా ఈ విద్యా వ్యవస్థను నిర్వహించడంలో మా శాస్త్రి గారు కొంచెం లేచి నిలబడింది. సీతారామ శాస్త్రి గారు అన్నవరపాడు క్యాంపస్ ప్రిన్సిపాల్ మరియు ఈ 3 క్యాంపస్లకు డీన్గా వ్యవహరిస్తున్నారు. అలాగే శారదమ్మ గారు, మా యంగ్ టర్క్ విష్ణు, అలాగే అనురాధ గారు, ఇలాంటి వారి ప్రోత్సాహంతో సహకారంతో మంచి ఫలితాలు సాధిస్తూ వస్తున్నాం. లాస్ట్ ఇయర్ జడ్పీ కాలనీలో 10th క్లాస్లో ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినాయి. ఇది మేము చాలా గర్వంగా భావిస్తున్నటువంటి విషయం అన్నమాట. ప్రతి స్టూడెంట్కి ఫస్ట్ క్లాస్ మార్కు సాధించాం. అలాగే మా విద్యా సంస్థల్లో 593, 591 ఇలా చాలా ఉన్నతమైనటువంటి మార్కుల్ని మా విద్యార్థులు సాధించారు. ఈ సంవత్సరం కూడా పరీక్షలు బాగా రాశారు. అదే స్థాయిలో ఫలితాలు ఉంటాయని చెప్పి మేము మా టీచర్స్ మేము ఆశిస్తున్నాం. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే, చాలా అంటే వేరే విద్యా సంస్థలు నేను విమర్శించడం కాదు, 9th క్లాసు 8th క్లాస్ వరకు ఏదో సాదాసీదా విద్యార్హత కలిగినటువంటి టీచర్స్ తోటి
విద్యాభ్యాసాన్ని నిర్వహించి 9th 10th క్లాస్ కేవలం 10th క్లాస్ వరకు మాత్రమే కొంచెం అనుభవం కలిగినటువంటి వాళ్ళతోటి టీచింగ్ చేయించడం జరుగుతుంది. కానీ మీరు గమనించండి, మీరు ఎవరైనా అడగండి, 10th క్లాసు ఏ టీచర్ అయితే ఏ సబ్జెక్ట్ అయితే చెప్తున్నారో అదే సబ్జెక్టు 6th క్లాస్ వాళ్ళు కూడా అదే టీచరు వెళ్ళటము. అంటే దానివల్ల నాకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినప్పటికీ అనుభవం కలిగినటువంటి నాణ్యత కలిగినటువంటి విద్యలో ఉన్న ఉపాధ్యాయులు లేనిదే విద్యార్థులు మనం సరిగ్గా ప్రోత్సహించలేము అనే ఉద్దేశంతో మంచి స్టాఫ్ని మేము అంటే మీరు అనేక కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ని మీరు చూస్తుంటారు, వినుంటారు, ర్యాంకులు మీరు వాళ్ళ వినుంటారు. కానీ మీరు ఇండివిజువల్గా కనుక పరిశీలించినట్లయితే మా విద్యా సంస్థలు ఏ విద్యా సంస్థ కూడా తీసిపోని విధంగా ఫలితాలను ఆల్రౌండ్ డెవలప్మెంట్ మీద మేము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతూ ఉంటాం. దయచేసి ఇది గమనించండి. కేవలం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చెప్పించి మిగతా సబ్జెక్టుల పైన ఎలాంటి అవగాహన లేనటువంటి పరిస్థితుల్లో ఆ ఫీల్డ్లో విద్యార్థులు సెటిల్ కాకపోతే మిగతా సబ్జెక్టుల పరంగా వాళ్ళు ఏ రకంగానూ వాళ్ళు సమాజంలో నిలబడలేని పరిస్థితి. కాబట్టి ఒక విద్యావేత్తగా నాకు కలిగినటువంటి అనుభవాన్ని ఒక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాదు, ప్రతి స్టూడెంట్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ సోషల్ పట్ల కానీ ఒక ప్రాథమిక అవగాహన లేకుండా భవిష్యత్తులో అతను ఎదగలేడనేటువంటి నమ్మకంతో మేము ఉన్నాం. సో దీనికి తగిన విధంగా మేము ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు వేసుకొని ఇప్పుడు ఎక్కడో ఉండి హైదరాబాద్లోనో లేకపోతే ఢిల్లీలోనో ఉండి విద్యా సంస్థల్ని మేము నిర్వర్తించడం లేదు. ఒంగోలులో ఉంటాం, నిత్యం ఉంటున్నాం. ఒకటి కాదు, INTS అని ఇంటర్నేషనల్ టాలెంట్ సెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహించినటువంటి ఎగ్జామినేషన్లో కూడా 49 మంది సెలెక్ట్ అయ్యి వాళ్ళు వివిధ స్థాయిలో వాళ్ళు పంపించినటువంటి బహుమతులకు అర్హత సాధించారు. సో నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటువంటి పరిస్థితి మా శ్రీ సూర్యకి ఉండదు. మేము ఏదైతే చెప్పామో అది ఖచ్చితంగా నిర్వహిస్తాము. ఏమాత్రం దాంట్లో డౌట్ ఉన్నా కూడా ఎప్పుడైనా ఎవరైనా వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. మీరు ఎలా చెప్పారు, అలా చెప్పారు, మీరు చేస్తున్నది ఏంటి అని చెప్పి అడిగేటువంటి అవకాశం ఎప్పుడు మీకు ఉంటుంది. అది మేము ఎప్పుడు కూడా ఆహ్వానిస్తుంటాం. తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి ఉదాహరణకి బస్ ప్రాబ్లం, బస్సు టైంకి రావట్లేదంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే కరెక్ట్గా 8:30కి బస్సు రూల్లో ఉండి 8:50కి తీసుకొచ్చి స్కూల్లో దించితే వాళ్ళకి అది సరైనటువంటి సమయంగా వాళ్ళు భావిస్తుంటారు. అది అన్ని సందర్భాల్లో అది వీలు పడదు కదా. 8:30 వాళ్ళ ఊరికి ఆ బస్సు చేరితే 8:50కి ఇక్కడికి వస్తే అలా ఎన్ని ఊళ్ళని ఎన్ని బస్సులని తిప్పగలుగుతాం? అది గమనించకుండా అంటే చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దగా చూసి కొంతమంది తల్లిదండ్రులు స్కూల్స్ని మార్చేటువంటి పరిస్థితి అప్పుడప్పుడు చూస్తుంటాం. ఏంటంటే మాకు అనుకూలంగా బస్ టైం లేదని. చిన్న సమస్యలు లేకుండా ఎలా ఉంటాయండి? ఒక పిల్లవాడు ఎదగాలంటే చిన్న చిన్న సమస్యలు ఎన్నో అధిగమించాల్సి వస్తుంటుంది. సో అలాగే ఒక్కొక్కసారి బస్ ఆపలేదని, మీ డ్రైవర్ సరిగ్గా సమాధానం చెప్పట్లేదని మేము స్కూల్ మార్చేస్తాం. డ్రైవర్ సరిగ్గా సమాధానం చెప్పలేదని స్కూల్ మార్చేస్తున్నారని అంటే మేమేమనుకోవాలి? డ్రైవర్స్ ఎలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ విచారాత ఏంటి, వాళ్ళ టెంపర్మెంట్ ఎలా ఉంటుంది? మీకేదైనా సమస్య ఉంటే స్కూల్లో వచ్చి మాట్లాడటం కానీ లేదా నాకు ఫోన్ చేయటం కానీ చేస్తే సమస్య పట్ల నేను శ్రద్ధ పెట్టి ఆ సమస్యను సాల్వ్ చేసే విధంగా ఉంటాను తప్ప వాళ్ళని నేను ఎంత చూస్తాను అని ఒక డ్రైవర్ని అంటుంటే ఆ డ్రైవర్ తిరిగి అదే స్థాయిలో కనుక సమాధానం చెప్పగలిగితే మళ్ళీ మీరు అఫెండ్ అయిపోతే, మీరేదో అఫెండ్ అయిపోయి స్కూల్ మార్చేస్తే ఎవరికి నష్టం? నష్టం వల్ల మీ పిల్లవాళ్ళకే. నాకు స్టూడెంట్ తగ్గినా పెరిగినా పెద్దగా లాభ నష్టాలు ఏమి ఉండవండి. నన్ను చూసి చేరేవాళ్ళు, మా సంస్థ ఫలితాలను చూసి చేరేవాళ్ళు ఖచ్చితంగా మాకు వస్తూనే ఉంటారు. కానీ చిన్న చిన్న సమస్యల్ని ఒక డ్రైవర్ చేసిన దానికో లేదా ఒక టీచరు కోప్పడి లేదా ఒక చిన్న దెబ్బ వేసిన దానికో
దాన్ని చాలా సీరియస్గా తీసుకొని స్కూల్స్ మార్పించి ఇప్పుడు ఆ స్కూల్లో ఇప్పుడు మా విద్యార్థుల పట్ల పూర్తి అవగాహనతో ఉంటాం. ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నారు, వాళ్ళ బలహీనతలు ఏంటి, బలాలు ఏంటి, దానికి తగ్గట్టుగా టీచర్స్ ట్యూనప్ అయి ఉంటారు. సో మీరు కూడా అది గమనించుకొని తరచుగా స్కూల్కి వచ్చి ప్రిన్సిపాల్తో టీచర్స్ తోటి మాట్లాడుకుంటే ఆ సమస్యకు సొల్యూషన్ వస్తుంది కదా. అది కాకుండా మనం నిర్ణయం తీసుకొని చిన్న చిన్న సమస్యలకి స్కూల్స్ మార్చేస్తే నష్టపోయేదల్లా మీ విద్యార్థులే అనేటువంటి విషయం మీరు అందరూ గమనించి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.